హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, మనం తినే ఫుడ్ తొందరగా జీర్ణం అవ్వడానికి ఇది కూడా నేను చెప్పబోయే రెసిపీ చాలా యూస్ అవుతుంది. అదే జీలకర్ర మగ్గు. మా సైడ్ జీలకర్ర మగ్గు అంటాము. దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఒక గిన్నె కొలత తీసుకుంటున్నాను. ఆ గిన్నె కొలతతో మొత్తం నేను జీలకర్ర వేశాను, కానీ సమాంతరంగా వేసుకున్నాను. దానిపైన ఎంత పడితే అన్ని ధనియాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఒక 15 దాకా నేను ఎండుమిర్చి తీసుకున్నాను. దీనికి 2 కప్పుల వెల్లుల్లి పడుతుందండి. ఒకటి గ్రైండింగ్కి, ఒకటి పోపుకి వేస్తామన్నమాట. నేను ఈ జీలకర్ర ధనియాల్ని నేను గ్రైండ్ చేసేసుకొని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఇలాగా స్లిట్స్ చేసుకొని జార్లో వేసుకుంటున్నాను. ఈ గ్రైండింగ్ అన్నది చాలా 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 ఫైన్ స్మూత్ పౌడర్లా చేసేసుకోవాలి మనం. అప్పుడే మనం ఇది తిన్నప్పుడు మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అలా చేయకపోతే మనకి మృదువుగా ఉన్నట్టు ఉంటుందండి. అంత మనకి ఎప్పుడు ఇది పేస్ట్ లాగా ఉండాలన్నమాట. సో చాలా ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలి ప్రతి ఐటమ్ని. ఇప్పుడు ఎండుమిర్చితో సహా నేను గ్రైండ్ చేసుకొని వస్తున్నాను. చూడండి, చాలా ఫైన్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ మెత్తని పేస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దీనికి తాలింపు వేసుకోవాలి. దానికి కూడా 1 కప్పు వెల్లుల్లి తీసుకున్నాను, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇంక పొయ్యి మీద కూడా నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఎందుకంటే ఇది 1 వీక్ కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వింటర్, ఈ రైనీ సీజన్లో మనకి కడుపులో ఏదైనా చికాగ్గా ఉన్నప్పుడు ఇది మనం ప్రతిరోజు మధ్యాహ్నం ఒక ముద్ద 2 ముద్దలైనా ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి. సో నేను ముందు పోపుగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. 2 ఎండుమిర్చి మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. అది ఫ్రై అయ్యాక నేను వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ శాతం జీలకర్ర ఉంటుంది, ఇంకా వెల్లుల్లి కూడా ఉంటుంది. సో ఆ 2 మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది వింటర్లో అయినా రైనీ సీజన్లోనైనా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇంకా నోటికి ఏది తినాలి అనిపించలేదు అనుకోండి, అలాంటప్పుడు ఇది చేసుకొని తినండి. హ్యాపీగా ఈజీగా తినేస్తాం మనం. ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎవరికైనా ఫీవర్స్, కోల్డ్, కాఫ్తో ఉన్నప్పుడు కూడా ఇది చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మొత్తం నేను పేస్ట్ చేసుకున్నదంతా ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది 1 వీక్ అన్నా మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అందుకోసమే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి నేను తాలింపు వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి ఒక 15 దాకా పడతాయండి ఖచ్చితంగా. కొద్దిగా ఫ్రై అయ్యాక నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్టు ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో నేను వాటర్ని కూడా వేసేసుకున్నాను. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకొని మీరు వేసుకోవచ్చు వాటర్. మెయిన్గా ఏంటంటే మనం బాగా సిమ్లో పెట్టి ఉడికించాలి. ఆయిల్ అన్నది కొద్దిగా పైకి తేలాలన్నమాట. అంత బాగా ఉడికిస్తే
మీకు స్టోర్ అన్నది ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, బాగా ఫ్రై చేసి మనం బాగా బాయిల్ చేస్తే. ఇలా మూత పెట్టుకోవాలండి కంపల్సరీగా. మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఈ గోడ మీద ఇలా పడుతూ ఉంటాయి తుప్పర్లు. సో మీరు ఇటువైపు కూడా పడతాయి, మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఒంటి మీద పడే ప్రమాదం కూడా ఉంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి, అడుగు అంటిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేయండి. ఇలా కొద్దిసేపటికి ఆయిల్ తేరుతుంది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్, కారం అన్నీ సరిపోయలేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. మధ్యాహ్నం రాత్రి మీరు ఎప్పుడు రైస్ తింటారో ఫస్ట్ ఇది వేసుకుని ఒక 2 ముద్దలన్నా దీంతో తిన్నాక ఇంకా అప్పుడు కూర పప్పుతో అది లంచ్ ఫినిష్ చేసేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ కడుపులోకి వెళ్తే మంచిదన్నమాట. మిగతావన్నీ ఈజీగా డైజెషన్ అయిపోతాయి కాబట్టి. సో లాస్ట్గా ఇలా ఆయిల్ బాగా తేరిపోయింది. ఇంతేనండి. ఇది నాకు తెలిసి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తుంది ఈ వంటకం. చాలా మంచిది హెల్త్కి కూడా. చిన్నపిల్లలు కూడా పెట్టండి, పర్వాలేదు, తింటారు, చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు రెసిపీ. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.